సమస్త విధములైన దేవుని మహిమ కొరకై, దేవుని కృప కొరకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ప్రియులారా, ప్రభు ఎంత గొప్పవారంటే చాలా గొప్పవారు. ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వాటన్నిటిని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి నివాసాన్ని మనకు అనుగ్రహించి, ఆయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి, ఆయన శక్తినిచ్చి, కృపనిచ్చి, బలమిచ్చి, ఆయన ఆత్మనిచ్చి మనల్ని నడిపిస్తున్నారు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కృతజ్ఞత అనేది ఆయన ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి చెల్లించడం. రెండవది, కృతజ్ఞత అనే మాటకి అర్థం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన ఏం చేశాడో వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.